హాయ్ స్టూడెంట్స్, నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి పారాబోలా. అయితే ఈ పారాబోలా అనేది ఏంటి, ఇది ఏంటి సంగతి అని అంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు లర్న్ ఫర్ ద కొనిక్ సెక్షన్స్. ఏంటి కొనిక్ సెక్షన్స్? ఫస్ట్ కొనిక్ సెక్షన్స్ అనేది తెలిస్తే కనుక దాన్ని ఏంటి అనేది మనకు తెలుస్తుంది. కొనిక్ అంటే కండిషన్స్, ఆ కండిషన్స్ ఉన్న సెక్షన్స్ని వి కాల్డ్ యాజ్ కొనిక్ సెక్షన్స్. అయితే ఈ కొనిక్ సెక్షన్స్లో మనకు ఏమేమి ఉంటాయంటే 3 టాపిక్స్ ఉంటాయి. ఒకటి పారాబోలా, సెకండ్ వన్ వచ్చేసి ఎలిప్స్, థర్డ్ వన్ వచ్చేసి హైపర్బోలా. ఏమేమి ఉన్నాయి టాపిక్? పారాబోలా, ఎలిప్స్, హైపర్బోలా. అయితే ఈ పారాబోలా గురించి మనకు తెలుసు. సో ఎక్కడ తెలుసు? మనకు 10th క్లాస్లో క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ టాపిక్ ఉంటుంది కదా. సో దాంట్లో పాలినామియల్స్లో మనం గ్రాఫ్ వేస్తాం. గ్రాఫ్ వేసినప్పుడు పారాబోలా వస్తుంది, ఇట్లా యూ షేప్ వస్తుంది. యూ షేప్ కర్వ్ కనుక వస్తే దాన్ని వి కాల్డ్ యాజ్ ఏ పారాబోలా అని అంటాం. అయితే సో జనరల్గా ఇక్కడ కొనిక్ అంటే ఏంటి అంటే కండిషన్. కండిషన్ అంటే ఏంటి అని అంటే, సో ఒక ఫిక్స్డ్ పాయింట్ నుంచి తీసుకుంటే, సపోజ్ ఒకసారి చూడండి అమ్మ, నేను ఇక్కడ చూడు, ఇది ఒక ఫిక్స్డ్ యాక్సిస్. ఓకే, ఈ ఫిక్స్డ్ యాక్సిస్, ఇదేమో పాయింట్, ఇది ఒక పీ పాయింట్ తీసుకుంటున్నా, ఇదేమో ఎం. ఓకే, దీన్ని ఏమంటాం మనం? ఫిక్స్డ్ లైన్. ఓకే, ఈ ఫిక్స్డ్ లైన్ని మనం వి కాల్డ్ యాజ్ ఏ డైరెక్ట్రిక్స్ అని అంటాం. ఏమంటాం మనం? డైరెక్ట్రిక్స్ అని అంటాం. ఓకే, సో ఇది ఫిక్స్డ్ యాక్సిస్ చుట్టూ ఈ పాయింట్ అనేది రొటేట్ అవుతూ ఉంటుంది. ఓకే, ఈ పీ పాయింట్ ఏమవుతుంది, ఇప్పుడు ఇలా ఉంటుంది కదా, ఈ పెన్ ఉంది కదా, ఈ పెన్ నుంచి ఇట్లా చుట్టూ ఇట్లా పీ పాయింట్ అనేది రొటేట్ అవుతూ ఉంటుంది. ఆ రొటేట్ అవుతున్న కండిషన్ని మనం తీసుకుంటున్నాం. ఓకే, సో అండ్ ఇక్కడ నుండి ఇది ఎక్కడ? ఓకే, ఇది ఎస్. సో ఈ ఎస్ని మనం ఏమంటామంటే ఫోకస్. ఓకే, ఫోకస్ ఆర్ ఫిక్స్డ్ పాయింట్ అంటాం మనం. ఏమంటాం? ఫిక్స్డ్ పాయింట్. ఇదేమో మూవింగ్ పాయింట్. ఓకే, ఇదేంటి? మూవింగ్ పాయింట్. అంటే ఏమైపోయింది? సో దీని చుట్టూ ఇట్లా రొటేట్ అవుతూ ఉంటుంది, ఇట్లా రొటేట్ అవుతూ ఉంటుంది. దాన్ని మనం తీసుకుంటూ ఉంటాం. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ కాన్సెప్ట్ మొత్తాన్ని కొనిక్ అంటాం. అంటే ఒక ఫిక్స్డ్ యాక్సిస్ చుట్టూ మనకు ఏదైనా ఒక పర్టికులర్ పాయింట్ అనేది రొటేట్ అవుతూ ఉంటే కనుక దాన్ని వి కాల్ యాజ్ ఏ కొనిక్ అని అంటాం. ఓకే, అయితే ఇక్కడ ఈ కర్వ్ ఉంటుంది కదా, ఈ కర్వ్ని మనం కొనిక్ కర్వ్ అని అంటాం. అయితే దీంట్లో మనకు కావాల్సినవి ఒక 2-3 టాపిక్స్ ఉంటాయి. ఆ టాపిక్స్ని బేస్డ్ ఆన్ చేసుకొని నేను చెప్తాను. దీంట్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఫోకస్. ఎస్ అనేది ఇక్కడ ఏమైపోయింది? ఫోకస్ అని అంటాం. నెక్స్ట్ వచ్చేసి కాన్సెప్ట్ ఏంటంటే ఎసెంట్రిసిటీ, ఈ అంటాం. దీన్ని ఏమంటాం మనం? ఎసెంట్రిసిటీ ఈ అంటాం. అయితే ఈ ఎసెంట్రిసిటీకి ఫార్ములా ఏంటి అంటే అమ్మ, SP/PM. ఏంటి? SP/PM. దీన్ని వి కాల్ యాజ్ ఏ ఎసెంట్రిసిటీ అనే కాన్సెప్ట్ అనేది మనం అంటాం. అయితే ఇక్కడ ఈ ఎసెంట్రిసిటీ అనేది మనకు దేనికి యూజ్ అవుతుంది, ఏమవుతుంది సార్ అని అంటే నేను చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది గుర్తుపెట్టుకోండి, ఒక ఫిక్స్డ్ యాక్సిస్ చుట్టూ మనకు రొటేట్ అవుతూ ఉంటే కనుక దాన్ని కొనిక్ అంటాం. దాంట్లో ఎసెంట్రిసిటీకి ఫార్ములా అయింది SP/PM అనేది ఎసెంట్రిసిటీకి ఫార్ములా. మరి సార్ ఈ పారాబోలా, హైపర్బోలా, ఎలిప్స్ అనేది ఎట్లా ఫామ్ అవుతాయి సార్ అని అంటే, సో చూడండి నేను చూపిస్తా. ఇన్వర్టెడ్ ఫన్నెల్ తీసుకుంటున్నాను. ఫన్నెల్ టైప్ అంటే కోన్ టైప్ ఉంటాయి కదా, ఇట్లాంటి ఒక 3 తీసుకుంటున్నాను ఎక్స్ప్లెయిన్ చేయడానికి కోసం. ఇది మొత్తం 3 డైమెన్షనల్, కొద్దిగా జాగ్రత్త. ఓకే, సో 3 డైమెన్షనల్ ఇది. సో ఫస్ట్ మనకి ఏమేమి ఉన్నాయి? పారాబోలా, ఓకే, ఎలిప్స్, నెక్స్ట్ వచ్చేసి హైపర్బోలా. ఓకే, ఏముంటాయి? పారాబోలా, ఎలిప్స్ అండ్ హైపర్బోలా, ఇవి ఉన్నాయి కదా. సరే, మరి పారాబోలా అంటే ఏంటంటే ఏదైనా ప్లేన్ ఫిగర్ దీన్ని ఇలా క్రాస్లో కనుక కట్ చేస్తే, ఓకే, ఏదైనా సో ప్లేన్ అనేది ఈ కొనిక్ని, అంటే ఈ కానిక్ సెక్షన్ ఉంది కదా, అంటే కోన్స్ ఉన్నాయి కదా, ఈ కోన్స్ని మనకి ఇట్లా క్రాస్లో కట్ చేస్తే అక్కడ ఫామ్ అయ్యే షేప్ ఉంటుంది కదా, ఆ ఫామ్ అయ్యే షేప్ని వి కాల్డ్ యాజ్ మనం ఏమంటాము అని అంటే పారాబోలా అని అంటాం. ఏమంటాం మనం? పారాబోలా. అలానే సెకండ్ వన్, ఏదైనా ప్లేన్ ఫిగర్ అనేది దీన్ని హారిజంటల్గా కట్ చేస్తాం. అంటే ఇక్కడ కానీ ఎక్కడైనా సరే హారిజంటల్గా కట్ చేస్తే కనుక వచ్చేదేమో ఎలిప్స్. ఓకే, నెక్స్ట్ ఏదైనా ప్లేన్ ఫిగర్ అనేది
ఈ కొనిక్ సెక్షన్ని వర్టికల్గా కనుక కట్ చేస్తే, ఇటు కానీ అటు కానీ ఎటన్నా సరే వర్టికల్గా కనుక కట్ చేస్తే మనకు అక్కడ ఫామ్ అయ్యే ఫిగర్ని మనం ఏమంటాము అంటే హైపర్బోలా అని అంటాం. ఓకేనా. ఫస్ట్ ఏంటి, ప్లేన్ ఫిగర్ అనేది క్రాస్లో కట్ చేస్తే పారాబోలా, హారిజంటల్గా కట్ చేస్తే ఎలిప్స్, వర్టికల్గా కట్ చేస్తేనేమో హైపర్బోలా. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ కాన్సెప్ట్. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, నౌ నేను ఏం చేస్తున్నాను అంటే ఫస్ట్ ఐఎమ్ గోయింగ్ విత్ పారాబోలా. ఓకే, సో దేనికోసం నేను దేంట్లోకి వెళ్తున్నాను, నేను పారాబోలా. మన టాపిక్ ఏంది, పారాబోలా. వెరీ ఈజీ వన్. కొన్ని ఫార్ములాస్ ఉంటాయి, ఫార్ములాస్ చదివేసుకుంటే కథం అయిపోతుంది, ఏమీ ఉండదు అన్నమాట. ఓకే, నా ఫస్ట్ ఆఫ్ ఆల్ పారాబోలా అన్నప్పుడు మనకు ఏమైపోతుంది అని అంటే ఎసెంట్రిసిటీ ఈజ్ ఈక్వల్స్ టు 1 అవుతుంది. ఏమవుతుంది, ఎసెంట్రిసిటీ ఈజ్ ఈక్వల్స్ టు 1. దట్ మీన్స్ ఎసెంట్రిసిటీకి ఫార్ములా ఏంటమ్మా, ఎస్పీ బై పిఎం ఈజ్ ఈక్వల్స్ టు హౌ మచ్, 1. ఎస్పీ బై పిఎం ఈజ్ 1 అవుతే కనుక దీన్ని వీ కాల్ యాజ్ ఏ పారాబోలా అంటాం. అంటే ఒక ఫిక్స్డ్ లైన్ చుట్టూ మనకి ఏం కావాలి, ఇట్లా రొటేట్ కావాలి. ఇట్లా ఇది ఒక ఫిక్స్డ్ యాక్సిస్ అనుకుంటే ఇట్లా పాయింట్ అనేది రొటేట్ అవుతూ ఉన్నప్పుడు దాని ఎసెంట్రిసిటీ ఈజ్ ఈక్వల్స్ టు 1. ఈజ్ ఈక్వల్స్ టు 1 అవుతే కనుక దాన్ని వీ కాల్ యాజ్ ఏ పారాబోలా అని అంటాం. ఓకే, సో ఈక్వేషన్ ఆఫ్ పారాబోలా ఈజ్ ఈక్వల్స్ టు ఏంటంటే y² ఈజ్ ఈక్వల్స్ టు 4ax. ఈక్వేషన్ ఆఫ్ పారాబోలా ఏంటి, y² ఈజ్ ఈక్వల్స్ టు 4ax. దీన్ని మనం ఏమంటామంటే పారాబోలిక్ ఈక్వేషన్, జనరల్ ఈక్వేషన్ ఆఫ్ పారాబోలా అని అంటాం. ఓకే, ఇందులో వెరీ వెరీ ఇంపార్టెంట్. అయితే ఈ పారాబోలా కానీ ఎలిప్స్ కానీ ఇవన్నీ హైపర్బోలా కానీ రావాలి అంటే వీ నీడ్ టు లర్న్ సమ్ టర్మ్స్ ఉంటాయమ్మా. ఆ టర్మ్స్ వస్తేనే రిమైనింగ్ అన్నీ వస్తాయి, లేకపోతే రావు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఫస్ట్ దాంట్లో మనకు వచ్చేసే టాపిక్ ఏంటంటే యాక్సెస్. ఏంటి, యాక్సెస్. అయితే ఇవన్నిటిని నేను ఒక దగ్గరనే చెప్తాను, జాగ్రత్తగా వినండి ఒక్కసారి. ఇది ఫిక్స్డ్ యాక్సెస్ అనుకుంటున్నా. ఓకే, సో ఇదేమనుకుంటున్నాను, ఫిక్స్డ్ యాక్సెస్ అనుకుంటున్నాను. సో ఇది ఫిక్స్డ్ యాక్సెస్. ఓకే, సో ఇక్కడ ఇది ఐఎమ్ టేకింగ్ యాజ్ ఏ యాక్సెస్. ఓకే, ఇది ఫిక్స్డ్, ఇది రొటేషన్ అయ్యే యాక్సెస్ ఉంటుంది కదా, అది ఈ యాక్సెస్ తీసుకున్నా కదా. ఇది పారాబోలిక్ కర్వ్. ఏంటి, పారాబోలిక్ కర్వ్. y² ఈజ్ ఈక్వల్స్ టు 4ax కర్వ్. y² ఈజ్ ఈక్వల్స్ టు ఏంది, వాట్, 4ax కర్వ్. సో ఇక్కడ ఇది O పాయింట్, ఇది X పాయింట్, ఇది Y పాయింట్. ఓకే, సో ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇది యాక్సెస్. దీన్ని ఇక్కడ ఈ పాయింట్ ఉంటుంది కదా, మీటింగ్ పాయింట్ని మనం ఏమంటామంటే వర్టెక్స్. ఏమంటే వి కాల్ ఇట్ ఈజ్ ఏ వర్టెక్స్. అయిపోయింది కదా. అండ్ ఇప్పుడు ఇక ఈ లైన్, ఈ పారాబోలా కర్వ్ ఉంది కదా, కర్వ్ని 2 పాయింట్ దగ్గర మీట్ అవుతుంది కదా, దీన్ని మనం ఏమంటామంటే లాటస్ రెక్టమ్ అని అంటామమ్మా. ఏమంటాం దీన్ని, లాటస్ రెక్టమ్. ఓకే, లాటస్ రెక్టమ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ ఎల్ అనుకుంటే ఇక్కడ లాటస్ రెక్టమ్ a,2a ఉంటుంది. ఇక్కడ ఎల్ అంటే a,-2a ఎల్ డాష్ అంటే. ఓకే, లాటస్ రెక్టమ్. అది పైనకి తీసుకోవచ్చు లేదంటే కిందకి తీసుకోండి. ఇక్కడ ఇది ప్లస్ తీసుకుంటే ఇక్కడ ఎల్, ఇది ఎల్ డాష్ అనుకుందాం, ఇది -a అనుకుందాం. ఇది లాటస్ రెక్టమ్. ఈ లాటస్ రెక్టమ్ యొక్క సెంటర్ పాయింట్ వి కాల్డ్ యాజ్ ఏ ఫోకస్. ఎస్, అదేంది a,0 ఫోకస్ని ఏమంటాం మనం, ఎస్ అంటాం. ఇది మనం గుర్తుపెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ ఇది డైరెక్ట్రిక్స్. ఏంది, డైరెక్ట్రిక్స్. వి కాల్ ఇట్ ఈజ్ ఏ డైరెక్ట్రిక్స్. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన కండిషన్. అండ్ ఈ లైన్ని మనం ఏమంటామంటే కర్డ్ అంటాం. అది మనం గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ కండిషన్. ఓకేనా, చాలా అంటే చాలా ఇంపార్టెంట్. వర్టెక్స్, ఫోకస్, యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ అంటే సేమ్ ఇలానే. ఇప్పుడు ఇక్కడ ఎట్లా ఉంటుందో ఇక్కడ కూడా అలానే తీసుకుంటే దాన్ని ఏమంటాం, యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ. టాంజెంట్ అంటే ఇక్కడ ఈ లైన్ మీట్ అయ్యే పాయింట్ని వి కాల్ యాజ్ ఏ టాంజెంట్ అని అంటాం. డైరెక్ట్రిక్స్ అన్నా కూడా ఇదే. నెక్స్ట్ ఇంకా కొన్ని టాపిక్స్ ఉంటాయి, అవి ఫార్ములాస్ నేను చెప్తున్నప్పుడే ఉంటాయి. అలా చెప్తున్నప్పుడు కండిషన్స్ని చూసుకుంటే సరిపోతూ ఉంటుంది. ఓకే, సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్. సో చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఒక్కసారి మనకు టెక్స్ట్ బుక్లో కూడా ఇచ్చాడు. సో ఆ డయాగ్రామ్ చూసుకొని ఒకసారి డయాగ్రామ్ చూసుకుంటే మీకు అండర్స్టాండ్ అవుతుంది. లేదు అనుకుంటే నేను ఆల్రెడీ పెట్టాను కదా మీకు, అది చూసుకున్నా కూడా ఓకే.
సో అయితే మనకు కావాల్సిన కొన్ని ఫార్ములాస్ ఉంటాయి. ఆ ఫార్ములాస్ నేను ఇక్కడ చూపిస్తున్నాను, జాగ్రత్తగా చెక్ చేసుకోండి ఒక్కసారి. ఫస్ట్ పారాబోలా, మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పారాబోలాస్ ఉంటాయి. దాంట్లో ఫస్ట్ వన్ y² = 4ax. ఓకేనా? అప్పుడు దాని వర్టెక్స్ ఏమవుతుందంట 0, 0 అండ్ ఫోకస్ ఎస్, దీన్ని ఏమంటారు ఫోకస్ని ఎస్ ఏంటంటే ఇది a, 0 అండ్ ఈక్వేషన్ ఆఫ్ యాక్సిస్ ఈక్వల్ ఏంది y = 0, ఎందుకంటే x యాక్సిస్ కాబట్టి y = 0. ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఎట్ వర్టెక్స్ x = 0, ఎందుకంటే టాంజెంట్ అంటే పర్పెండిక్యులర్ తీసుకుంటాం కాబట్టి ఇది y = 0 అయితే ఏమవుతుంది x = 0. నెక్స్ట్ ఈక్వేషన్ ఆఫ్ లాటస్ రెక్టమ్ x = a అండ్ ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ x = -a అండ్ లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ = 4a. ఇది మనం ఖచ్చితంగా ఇలానే గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో డిఫరెన్సెస్ చూసుకుంటూ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ థర్డ్ వస్తే ఫస్ట్ సెకండ్ సేమ్ ఉంటాయి, థర్డ్ ఫోర్త్ సేమ్ ఉంటాయి, కానీ ప్లసెస్ మైనస్ మాత్రమే డిఫరెన్స్ ఉంటాయి. ఓకే, సెకండ్ వన్ చూడండి, y² = 4ax, వర్టెక్స్ సేమ్, ఫోకస్కి ఏమో ఏ ఉంటే పైన, ఇక్కడేముంది -a ఉంది, ఇది సేమ్, ఇక్కడ +a ఉంటే -a, ఇక్కడ -a ఉంటే ఇక్కడ +a, ఇదేమో 4a, సేమ్ టు సేమ్. ఓకే, సో సేమ్ టు సేమ్ అలానే మనకు y² = 4ax, y² = -4x, x² = 4ay, x² = -4ay. ఈ ఫార్ములాస్ అనేటివి మనకు ఖచ్చితంగా రావాలి. అయితే ఫస్ట్ వన్ వస్తే సెకండ్ వన్ వస్తుంది, థర్డ్ వన్ వస్తే ఫోర్త్ వన్ వస్తుంది. ఫస్ట్ వన్లో ఏ ఉంటే దీంట్లో -a, దీంట్లో ఏ ఉంటే దీంట్లో -a. సో గుర్తుపెట్టుకోవాల్సిన కండిషన్స్ అవి. అండ్ ఒక్కసారి దాన్ని మీరు చూసుకోండి, ఇట్ ఈస్ వెరీ ఈజీ. అండ్ ప్రతి దాంట్లో వర్టెక్స్ వస్తుంది, ఫోకస్ వస్తుంది, ఈక్వేషన్ ఆఫ్ యాక్సిస్ వస్తుంది, ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ టు ద వర్టెక్స్ వస్తుంది, ఈక్వేషన్ ఆఫ్ లాటస్ రెక్టమ్ వస్తుంది, ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ వస్తుంది, లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్. ఇది మీరు ఏ టాపిక్ తీసుకున్నా, ఎలిప్స్ తీసుకున్నా, పారాబోలా తీసుకున్నా, హైపర్బోలా తీసుకున్నా, ఏదైనా కూడా సేమ్ టు సేమ్. ఓకే, సో నేను ప్రతి దాంట్లో అది చెప్పాను, జస్ట్ ఓన్లీ ఇది మాత్రమే చూపిస్తున్నాను. సో నెక్స్ట్ నుంచి కంటిన్యూస్గా నేను టాపిక్ చెప్తూ వెళ్ళిపోతూ ఉంటాను. ఓకేనా? సో వెరీ ఇంపార్టెంట్ వన్, సో బీ కేర్ఫుల్. అయితే మనము ఇక్కడ పారాబోలా చెప్పేటప్పుడు ఏమో కాన్సెప్ట్ అన్నాం, ఏంటి అంటే SP/PM = 1 అన్నాం కదా. సో ఇక్కడ SP అంటే డిస్టెన్స్, ఏంటది డిస్టెన్స్. ఓకే, సో PM అంటే ఏంటి అంటే పర్పెండిక్యులర్ డిస్టెన్స్. ఏంటి పర్పెండిక్యులర్ డిస్టెన్స్? ఆల్రెడీ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కావాలని ఇంతకుముందు చెప్పిన ఫార్ములా ax + by + c² by under ax + by + c by under root of a² + b². దీనికేమో నార్మల్ డిస్టెన్స్ ఫార్ములా అయింది, under root of x2 - x1² + y2 - y1². ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన కండిషన్. అండ్ వెరీ సింపుల్ వన్, పెద్ద కష్టం ఏమి ఉండదు. ఓకేనా? యా, ఫస్ట్ మెథడ్ ఏంటంటే అమ్మ, ఫైండ్ ద వర్టెక్స్, ఫోకస్, ఈక్వేషన్ ఆఫ్ యాక్సిస్, లెంత్, లాటస్ రెక్టమ్, డైరెక్ట్రిక్స్ అండ్ లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ ఆఫ్ పారాబోలా. ఓకే, సో ఇది మనం కావాల్సిన కండిషన్స్. అయితే ఏంది గివెన్ పారాబోలాకి ఫైండ్ అవుట్ చేయాలి. అయితే ఫస్ట్ క్వశ్చన్ చూడండమ్మా, y² = 12x. ఏంటమ్మా y² = 12x. ఇది మెథడ్ 1. డైరెక్ట్ ఫార్ములాస్ వచ్చి చూపించినాను కదా ఇంతకుముందు, ఆ ఫార్ములాస్ బేస్డ్ ఆన్ చేసుకొని మాత్రమే చేయాలి మొత్తానికి. సో ఈజీ వన్, y² = 12x ఉంది కదా. ఫస్ట్ దీని నుంచి మనకు జనరల్ ఈక్వేషన్ ఆఫ్ పారాబోలా ఏంటి, y² = 4ax, y² = 4x. కంపేర్ చేయండి, 4a = how much, 12, 1s are 3s are, a = how much we got, 3 అనేది వచ్చింది. అంటే ఇది క్యాన్సిల్ అయిపోతే y² = a = 3. ఏ దానికైనా సరే ఫస్ట్ వీ హ్యావ్ టు టేక్ ద ఏ వాల్యూ. a = ఎంత వచ్చింది, 3 వచ్చింది. ఓకే, నౌ ఫస్ట్ మనకు వాడు అడిగిన క్వశ్చన్ చూడండి, వర్టెక్స్. ఏంటి వర్టెక్స్? జనరల్గా వర్టెక్స్ అంటే ఏంటి, s = ఇంతకుముందు చూపించిన కదా టేబుల్లో ఉంటుంది 0, 0, దాంతో సంబంధం ఏం లేదు. ఓకే, సెకండ్ వన్, ఓకే ఇది ఏ అనుకుంది. సెకండ్ వన్ ఏంది, ఫోకస్. ఓకే, ఫోకస్ వర్టెక్స్ ఫోకస్ s = a, 0. ఫోకస్కి ఫార్ములా ఏంది, s = a, 0. ఏ వాల్యూ ఎంత, 3, 0. C1. ఈక్వేషన్ ఆఫ్ యాక్సిస్ y² = 4ax ఉంది కాబట్టి y = 0. ఏంది అది, ఈక్వేషన్ ఆఫ్ యాక్సిస్. నెక్స్ట్ ఫోర్త్ వన్, ఈక్వేషన్ ఆఫ్ లాటస్ రెక్టమ్. ఓకే, x = ఏంటంటే a, దట్ ఈక్వల్ x = ఎంత, 3. ఈక్వేషన్ ఆఫ్ లాటస్ రెక్టమ్ అయిపోయింది. నెక్స్ట్ ఈ వాల్యూ, ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్. ఇంత మనం ఫార్ములాస్ ఉంచినాం కదా, అది డైరెక్ట్రిక్స్. x = ఏంది, -a, దట్ ఈస్ x = ఎంత, -3 అయిపోయింది. నెక్స్ట్
LR, length of lattice rectum, that is equals to 4a, that is 4 into 3, that equal to ఎంత 12. అంటే ఓవరాల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన కండిషన్స్ చూసుకోండి. మనకి ఇంతకుముందు ఫార్ములా చూపించిన కదా, y స్క్వేర్ ఈక్వల్ టు 4x, y స్క్వేర్ ఈక్వల్ టు -4x, x స్క్వేర్ ఈక్వల్ టు 4ay, x స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు -4ay. ఆ కండిషన్స్లో నుంచి ఫోకస్ అంటే ఏంటి, వర్టెక్స్ అంటే ఏంటి, పారాబోలా అంటే ఏంటి, ఈక్వేషన్ ఆఫ్ లైన్ అంటే ఏంటి, లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్, అక్కడ ఫార్ములాస్ ఉంటాయి అవన్నీ. కానీ అన్నిట్లో కూడా గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ కండిషన్ ఏంటంటే ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం. ఏ వాల్యూ వస్తేనే మొత్తం వస్తాయి. ఇది ఫస్ట్ మెథడ్, పెద్ద విషయం ఏం కాదు, ఈజీ. కానీ ఫార్ములాస్ వస్తేనే వస్తాయి, లేకపోతే ఇది రాదు. ఓకే, సో ఇది మనకు కావాల్సిన మెయిన్ కండిషన్. సో ఒకటి. ఓకే, సో నెక్స్ట్ అలానే ఇంకో క్వశ్చన్ చేద్దాం. ఏం చేద్దామంటే సెకండ్ వన్ చూడండి. ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు -9y. ఓకే, ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు -9. దాని నుంచి ఏంది, ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు -4ay. ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు ఏంది, -4ay. -4a ఈక్వల్ టు -9. ఇది మైనస్ మైనస్ క్యాన్సల్. ఏ ఈక్వల్ టు ఎంత, 9/4. ఓకేనా, సేమ్. ఇంకా ఇక మనకి ఫార్ములాస్ ఏంది, వర్టెక్స్. ఫస్ట్ వన్ ఏంది, వర్టెక్స్ ఈక్వల్ టు ఏంది, 0,0. దీంతో ప్రాబ్లం ఏం లేదు. B1 ఏంది, ఫోకస్కి ఫార్ములా ఏంటి అని అంటే, సో ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 4ay కదా, 0, -a, దట్ ఈస్ 0,-9/4. అలా మీరు రిమైనింగ్ ఈక్వేషన్ ఆఫ్ యాక్సిస్ x ఈక్వల్ టు 0, ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఈక్వల్ టు 0, ఈక్వేషన్ ఆఫ్ లాటస్ రెక్టమ్, ఫార్ములాస్ అన్నీ ఉన్నాయి కదా, ఆ ఫార్ములాస్లో ఉన్నాయన్నీ చేయండి. చేస్తే ఇది మనకు అనే కండిషన్ అనేది అయిపోతుంది. ఓకే, సో వెరీ వెరీ ఇంపార్టెంట్, అంటే వెరీ ఇంపార్టెంట్ వన్. ఓకే, సెకండ్ మెథడ్ అండ్ లాస్ట్ మెథడ్ వెరీ ఇంపార్టెంట్. 100% క్వశ్చన్ వస్తుంది ఇంట్లో నుంచి. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ పారాబోలా whose focus is at 1, -1 and directrix of a line is 3x + 4y + 5 = 0. అయితే గుర్తుపెట్టుకున్నామా, ఫోకస్ ఇస్తాడు అంటే ఎస్ వాల్యూ ఇస్తాడు. సొల్యూషన్ చూడండి, ఎస్ ఇజ్ ఈక్వల్స్ టు ఏంటంట, 1, -1 ఫోకస్ ఇచ్చాడు. డైరెక్ట్రిక్స్ ఆఫ్ ఏ లైన్ ఏమి ఇచ్చాడు వాడు, 3x + 4y + 5 = 0. దీన్ని బేస్డ్ ఆన్ చేసుకొని మనము ఈక్వేషన్ ఆఫ్ పారాబోలా అనేది ఫైండ్ అవుట్ చేయాలి. అయితే సార్ మరి ఎలా చేస్తాం సార్ అని అంటే, గుర్తుపెట్టుకున్నామా, ఫస్ట్ కండిషన్ SP/PM ఈజ్ ఈక్వల్స్ టు 1. మనకు తెలుసు కదా పారాబోలా కండిషన్ నుంచి ఏంటి, SP/PM ఈజ్ ఈక్వల్స్ టు m. ఓకే, SP ఈజ్ ఈక్వల్స్ టు PM. ఏంటి, SP ఈజ్ ఈక్వల్స్ టు PM. నా ఇక్కడ S ఈజ్ ఈక్వల్స్ టు 1, -1, P అనే వాల్యూ x, y తీసుకుంటున్నా. ఓకే, సో P వాల్యూ ఉంది x, y, S ఈజ్ ఈక్వల్స్ టు 1, -1. SP అంటే ఏంది, డిస్టెన్స్. PM అంటే ఏంది, పర్పెండిక్యులర్ డిస్టెన్స్. ఇంతకుముందే చెప్పినా కదా. నా SP అంటే డిస్టెన్స్కి ఫార్ములా ఏంటి, సో మనకు తెలుసు కదా, √x2 - x1. ఇది x1, ఇది y1, ఇది x2, ఇది y2. దట్ ఈజ్ ఈక్వల్స్ టు x - 1, ఓకే, ప్లస్ y + 1 హోల్ స్క్వేర్. అంటే x1 - x2 హోల్ స్క్వేర్ ప్లస్ y1 - y2 ఈజ్ ఈక్వల్స్ టు, సో కండిషన్ ఏంటి ఇక్కడ, 3x + 4y + 5 √3² + 4². ఏం లేదమ్మా, సింపుల్ వన్. ఇక్కడ డిస్టెన్స్ ఫార్ములా అయింది, x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్ వేసేసుకుంటాం. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంటే ఇది ఇక్కడ రాసుకొని దీని ముందున్న టర్మ్కి 3² 4² రాసేస్తే అయిపోతుంది. ఓకే, నా స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తున్నా. సో స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తున్నప్పుడు మనకి ఏమైపోతుంది, సో ఇక్కడ స్క్వేర్ రూట్ గెట్ క్యాన్సిల్, రిమైనింగ్ ఏముంటుంది ఇక్కడ, x - 1 హోల్ స్క్వేర్ ప్లస్ y + 1 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 3x + 4y + 5 హోల్ స్క్వేర్ బై, ఇక్కడ స్క్వేర్ రూట్ గెట్ క్యాన్సిల్, ఇక్కడ ఎంత 25 అనేది మన కండిషన్లో వచ్చింది. దీన్ని సింప్లిఫై చేయాలి ఇప్పుడు. సో దీన్ని ఏం చేస్తున్నాను, ఇక్కడ సైడ్ తీసుకొచ్చేసుకుంటున్నా 25ని. అప్పుడు ఇక్కడ a - b హోల్ స్క్వేర్, a² + b² -2ab + a² + b² + 2ab ఈక్వల్ టు ఇక్కడ a + b + c హోల్ స్క్వేర్. a + b + c హోల్ స్క్వేర్ అంటే ఏంటి, ఇక్కడ a² నెక్స్ట్ ప్లస్ b² a² + b² + c² + 2ab, 2 3s are 6, 6 4s are 24xy. నెక్స్ట్ 2bc, 2 4s are 8, 8 5s are 40y. నెక్స్ట్ 2ca, 2 5s are 10, 10 3s are 30x.
ఓకేనా. జస్ట్ సింపుల్ ఇక్కడ a మైనస్ b హోల్ స్క్వేర్, a మైనస్ b హోల్ స్క్వేర్, ఇక్కడ a ప్లస్ b ప్లస్ c హోల్ స్క్వేర్ వేసి సింప్లిఫై చేస్తున్నాం. ఓకే, దెన్ 25 ఆఫ్ మల్టిప్లికేషన్ అమ్మ, లేకపోతే దీన్ని 25x² ప్లస్ ఇక్కడ 25y², నెక్స్ట్ మైనస్ 50x, నెక్స్ట్ ప్లస్ 50y, 1 + 1 2, 25 50. ఓకే, ఈజ్ ఈక్వల్స్ ఇక్కడ ఏముంది ఇక్కడ, సో 9x² ప్లస్ 16y² ప్లస్ 25 ప్లస్ 24xy ప్లస్ 40y ప్లస్ 30x. ఓకేనా. సో ఈ అన్నిటిని ఇది మొత్తాన్ని తీసుకొచ్చేసినాం అనుకో, 25 మైనస్ 9 ఎంత, 16x² ప్లస్ 9y² మైనస్ 24xy మైనస్ 80x ప్లస్ 10y ప్లస్ 25 ఈక్వల్ టు 0. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన కండిషన్, ఏం లేదు, వెరీ సింపుల్. SP/PM ఈజ్ ఈక్వల్స్ ఎంత, 1. SP ఈజ్ ఈక్వల్స్ టు ఏంటి, PM. SP అంటే ఏంటి, డిస్టెన్స్. PM అంటే ఏంటి, పర్పెండిక్యులర్ డిస్టెన్స్. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంటే ఇక్కడ ఇచ్చిన డైరెక్ట్రిక్స్ లైన్ ఉంది కదా, ఈ లైన్ని యాజ్ ఇట్ ఈస్ పైన రాసుకొని దీనికి x కోఎఫిషియంట్ని స్క్వేర్, y కోఎఫిషియంట్ని స్క్వేర్ చేయాలి, అండర్ రూట్ ఆఫ్ స్క్వేరింగ్ అని బోత్ సైడ్ చేసి సింప్లిఫై చేస్తే కనుక మనకు ఆన్సర్ అనేది వస్తుంది. వెరీ 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 ఇంపార్టెంట్. దీంట్లో నుంచి ఖచ్చితంగా క్వశ్చన్స్ వస్తాయి. నేను ఒకటే ప్రాబ్లం చెప్తున్నాను. సో రిమైనింగ్ మీరు ఎక్సర్సైజ్లో ఉన్న ప్రాబ్లమ్స్ చేయండి. ఏదైనా రాకపోతే కనుక నాకు పర్సనల్గా అడగండి. సో ఇది మీకు హోంవర్క్ లాగా ఖచ్చితంగా ఎక్సర్సైజ్లో 4th బిట్లో ఉన్న క్వశ్చన్స్ అన్నీ మీరు చేయాలి, 1st బిట్ క్వశ్చన్స్ అన్నీ చేయాలి. ఓకే, సో ఇది మనకు పారాబోలా 2 టాపిక్స్ ఉన్నాయి, చాలా ఇంపార్టెంట్ అండ్ ఈజీ వన్. కానీ ఫార్ములాస్ వస్తేనే మొత్తం వస్తాయి, లేకపోతే ఏం రావు. సో నెక్స్ట్ నేను టాపిక్ ఎలిప్స్ చెప్తాను. సో ఆలోపు మీరు మొన్న నేను గ్రూప్లో PDF పెట్టాను కదా, దాంట్లో నుంచి మీరు ఏం చేయండి అని అంటే, మొత్తం థియరీ పార్ట్ ఉంటుంది కదా, థియరీ పార్ట్ మొత్తం పారాబోలా థియరీ పార్ట్ రాసేసిన తర్వాత దెన్ గో ఫర్ దిస్. ఓకేనా.